అడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువులపై కుట్రలు చేస్తున్నటువంటి తరుణంలో ఫీజుల రియంబర్స్మెంట్ అనేటువంటి స్కీము ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అతి ముఖ్యమైనటువంటి విషయం. ఈ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తత్సారం కొనసాగిస్తూ ఉన్నది. ఈ ఫీజుల స్కీమును ఎత్తేయాలనేటువంటి దురుద్దేశంతోన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, బీసీ సంఘాలుగా ఈరోజు మనమందరం కూడా ఏకతాటిపై నిలవాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో ప్రారంభం చేసుకున్న ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ను ఆ రోజు బీసీ సంఘాలుగా పోరాటం చేసి పేద విద్యార్థులకు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే, ఈ వర్గాలకు విద్య అందాలంటే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసి మరి ఆ రోజు 2008లో ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించడం జరిగింది. పెట్టించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు బాగుపడతారు, బలహీన వర్గాలకు అవకాశాలు వస్తాయని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారో మనందరూ చూస్తా ఉన్నాం. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ని ఎత్తేసేటువంటి కుట్రలో భాగంగా పంచుకుంటారు వీళ్ళందరూ కూడా, ఈ అగ్రకులాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా. ఎందుకంటే ఆయన పోయి ఒక 5,000 కోట్లను పెండింగ్లో పెట్టిపోయాడు కేసీఆర్ గారు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3,000 కోట్లు మళ్ళీ పెరిగినాయి ఈయన వచ్చిన 2 సంవత్సరాల్లో. అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, ఈ అగ్రకులాల ముఖ్యమంత్రులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవద్దంటూ దురుద్దేశంతోన ఈ స్కీమ్ను ఎత్తేసేటట్టు మనం చూసినాం. గత పాలకులు మాదిరిగా మేము ఉండమని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ సబ్బండ వర్గాల యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పాలనలో ఇట్లాంటి పరిపాలన మాకు ఉండదు, మా వచ్చే పరిపాలన ప్రజల క్షేత్రంగా ప్రజాపాలన క్షేత్రంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడి తెలంగాణ సబ్బండ వర్గాల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు తిరిగి బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందో దానికంటే ఎక్కువగానే ఇవాళ వాళ్ళు చేస్తున్న కండిషన్స్ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. గత 3 సంవత్సరాల నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి నుండి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుండి అనేక మంత్రులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ విషయం మీద కాలేజ్ యాజమాన్యాలు మాట్లాడి, విద్యార్థులు మాట్లాడారు, విద్యార్థి సంఘాలు మాట్లాడి, యువజన మిత్రులు మాట్లాడారు. అనేక సందర్భాల్లో అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇట్లా మంత్రుల యొక్క ఇల్లులు కావచ్చు, అనేక సందర్భాలుగా ముట్టడి చేయడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, ఏ మాత్రం కూడా వీళ్ళు కనీసం రియంబర్స్మెంట్ మీద మాట్లాడే కండిషన్స్ లేదు. మరోవైపు విద్యార్థుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. హైకోర్టులో వాళ్ళు అనుకూలంగా జడ్జిలతో మాట్లాడిపించి ఈరోజు స్టేలు చెప్పించి విద్యార్థులే కట్టాలని చెప్పేసి కట్టన పక్షంలో సర్టిఫికెట్లు ఇవ్వని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న కండిషన్ కనిపిస్తూ ఉంది. 2.5 ఏళ్ల క్రితము యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఎలక్షన్ బిఫోరు ఇక్కడ తెలంగాణలో ఒక ప్రోగ్రాం జరిగింది. దానికి ముఖ్య వక్తగా ఏఐసిసి సంబంధించిన జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడే క్రమంలో ఇట్లా మాట్లాడుతుంటారు. యూత్ డిక్లరేషన్ దానికి సంబంధించినట్లో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అట్లాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ని విడుదల చేస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మాట్లాడుతూ మేము మాట ఇస్తున్నాము, తెలంగాణకు వచ్చి మేము మాట్లాడుతున్నాము, మాట ఇస్తున్నాము, తప్పనిసరిగా మేము అనుకున్నది నెరవేర్చకపోతే, మేము అనుకున్న మాట మీద కట్టుబడి ఉండకపోతే తిరిగి మమ్మల్ని ఓడగొట్టండి అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు తన నోటి నుండి మాట్లాడటం జరిగింది.
2.5 సంవత్సరాలు అయితే ఉన్నది. ఏ మాత్రం కూడా వాళ్ళు ఊసేలేదు. విద్యార్థులకు సంబంధించిన పరిస్థితి మాట్లాడే విధంగా ఏమాత్రం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 3 నుండి 5 వేలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్కూళ్ళన్నిటి కూడా మూసివేస్తున్న కండిషన్ కనిపిస్తా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏం మాట్లాడుతున్నారంటే, తెలంగాణ ఒక మాట చెప్పాడు, నేను వస్తే 3 నెలలలో ఒక 6 నెలల్లో క్లోజ్గా నెల మీకు డబ్బులు అందిస్తామని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్ యజమానులకు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు దాదాపు 8,000 కోట్ల రూపాయలు వచ్చాయంటే చాలా ఆ సిగ్గుచేటు, తెలంగాణ ప్రజానీకానికే సిగ్గుచేటు. ఎందుకంటే ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎంతమంది చదువుతున్నారు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎంతమంది చదువుతున్నారు, దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజీలలో అలాగే చాలా ప్రైవేటు బడ్జెట్ కాలేజీలలో చాలామంది పేద విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రూపంలోనే మనం డబ్బులు ఇస్తేనే అక్కడ వాళ్ళు యజమానులు పాఠాలు చెప్తున్న పరిస్థితి ఉన్నది. అలాంటి విద్యార్థులకి ప్రభుత్వం నెల కాకుండా సంవత్సరానికి ఒక్కసారైనా డబ్బులు అందించే విధంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పేద విద్యార్థులు ఇప్పటికే చాలా వరకు రోజు డిగ్రీ ఇంటర్ తర్వాతకి స్కూల్ తర్వాతకి డిగ్రీ తర్వాతకి చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది, దేశంలో కూడా కనిపిస్తుంది. అంటే పేదవాడికి విద్య అవసరం లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీని వెనకాల పెద్ద ఎత్తున విద్యారంగాన్ని పట్టించే విధంగా మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేయాలి, అంటే ప్రభుత్వ పాఠశాలను మూసేయాలి. ఆల్రెడీ కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని మూసేశాడు, ఇప్పుడు ఆల్రెడీ అంగన్వాడీ మూతపడిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని కూడా దాదాపు 3,000 పాఠశాలలు తెలంగాణలో మూతపడే పరిస్థితి ఉన్నది. ఇంకోటి పెద్ద ఎత్తున మన 10th తర్వాతకి ఇంటర్ కాలేజీలు రావాలంటే చాలా వరకు మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 97 కాలేజీలు ఉండేది. 97 కాలేజీలో దాదాపు ప్రతి కాలేజీలో దాదాపు 7 ఎకరాల నుంచి 90 ఎకరాల వరకు ల్యాండ్ ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ ల్యాండ్ కూడా గత 100 సంవత్సరాల క్రితం ₹1 ₹2 వాళ్ళు లీజుకు తీసుకొని ఇప్పుడు లీజ్ అయిపోయిన తర్వాతకి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు 7 కాలేజీల దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్సే. కానీ ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేశారు. ప్రైవేట్ పరం పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ కాలేజీ, అలాగే హైదరాబాద్ నగరంలో దాదాపు 18 కాలేజీలు ఉన్నాయి, 7 కాలేజీలు. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు, అలాగే ప్రభుత్వ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఈరోజు పేదవాళ్ళు చదవాలంటే అక్కడ దాదాపు 30 నుంచి 50,000 రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో 7 కాలేజీలు ఎక్కడ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. వాళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములే. మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు కాబట్టి ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వమే ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. అలాగే రీఎంబర్స్మెంట్ 2008లో రాజశేఖర్ వచ్చినప్పుడు గొప్పగా తెలంగాణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ఈరోజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు సర్టిఫికెట్ కూడా తీసుకుంటలేరు. చాలా ముఖ్యమైన సందర్భం, విద్యార్థులకి అవసరమైన సందర్భం. విద్యార్థులు అడ్మిషన్లు జరుగుతున్న సందర్భంలో విద్యార్థుల సమస్యల కేంద్రంగా ఈ అంశాన్ని తీసుకున్నటువంటి శ్రీనన్న గారికి అట్లాగే వాళ్ళ మిత్ర బృందానికి మా జార్జిరెడ్డి పీడిఎస్ పక్షాన మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్రంలో కోట్లాది మంది విద్యార్థులు ఈరోజు నడి రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి కనీసం సోయి ఉన్నదా? కేవలం పబ్లిక్ స్టంట్స్, పబ్లిక్ రిలేషన్స్ పేరుతోని బహిరంగ సభలలో లేకపోతే ఇతర సోషల్ మీడియాల ప్లాట్ఫామ్స్ లో మాట్లాడమే కానీ క్షేత్రస్థాయి విద్యార్థుల పరిస్థితుల గురించి ఆలోచించే అవకాశం, సమయం ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నదా లేదా అని మేము స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. గత 5 ఏళ్ల నుంచి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తండ్లాడుతా ఉన్నారు. రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని, స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేయాలని గొంతెత్తి నినదిస్తా ఉన్నారు. అనేక రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాయి. ఎన్నికలప్పుడు మాత్రం మేము వస్తే విద్యారంగాన్ని హిమాలయం ఎత్తుతా అని మాట్లాడతారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుపోయి పాతాళానికి పాతరేస్తున్నారు. కాబట్టి 8,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరొకసారి విద్యార్థి ఉద్యమం ఉధృతంగా సాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. గత సంవత్సర కాలం నుంచి ఈ అంశం మీద అనేక రూపాల్లో దశల వారీగా ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి. అనేక సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? పేద విద్యార్థులకు నిధులు ఇవ్వడానికి ఎందుకు మీకు చేతులు రావట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మూసీ సుందరీకరణ పేరుతో 1000 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. లేకపోతే ఇతర గ్లోబల్ సమ్మిట్ పేరుతోని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. మెస్సీతో ఆటలు ఆడడానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ పేద విద్యార్థులకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడానికి మాత్రం ఎందుకు డబ్బులు లేవని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది రాజ్యాంగం, భారత విద్యార్థులకు కల్పించినటువంటి హక్కు. మీ దయాదాక్షిణ్యాలతోని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మీ దయాదాక్షిణ్యాలతో స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది మీరు అమలు చేయకపోతే మాత్రం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరొక ముఖ్య విషయం, డబ్బులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ప్రైవేట్ కాలేజీలకు అందించడం కోసం రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు పేద విద్యార్థులు మీరే కట్టుకోండి, రియంబర్స్మెంట్ స్కీమ్ మేము విద్యార్థుల అకౌంట్లో వేస్తామని చెప్పేసి జీవో నెంబర్ 7, 8 తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? మీరున్న డబ్బులన్నీ కార్పొరేట్ సెక్టార్ అప్పచెప్పి కార్పొరేట్ సంస్థల్ని బలోపేతం చేయడం కోసం ఒక ఇంజనీరింగ్ విద్యా విధానంలో ఒక విద్యా రంగంలోనే ఒక సిండికేట్ వ్యవస్థని రూపొందించి మొత్తం ఒక సెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ని పొత్తు పట్టుకోవడం కోసం వాళ్ళతోని లోపాయికార ఒప్పందం చేసుకొని వాళ్ళని ఒక పెద్ద వ్యవస్థగా మార్చి చిన్న ప్రైవేట్ విద్యా సంస్థలు, రోజువారీ అంశాల మీద నడిచే విద్యా సంస్థలని నీరుగార్చి మొత్తంగా విద్యా రంగం మీదే కుట్ర చేసి కార్పొరేట్ విద్యా విధానం వైపు, అగ్రవర్ణాల విద్యా విధానం వైపు, ఆధిపత్య వర్గాల విద్యా విధానం వైపు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు విద్యా సంస్థల్ని, కార్పొరేట్ యూనివర్సిటీలని ప్రోత్సహించే విధంగా ఈరోజు తెలంగాణలో రియంబర్స్మెంట్ స్కీమ్ ని ఎత్తివేసే కుట్ర జరుగుతా ఉంది. కాబట్టి ఈ కుట్రని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించదు. శ్రీనన్న లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమ గొంతులుగా ఉన్నారు. అందరం కలిసి పెద్ద ఎత్తున మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు స్పందించండి. ఓకదంపుడు ఉపన్యాసాలు కాదు, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము గత సంవత్సరం కూడా అనేక మార్లు పోరాటం నిర్వహించాం. 48 గంటల విద్యా సంస్థల బంద్ని పోయిన విద్యా సంవత్సరంలో జూలై 3, 4 తేదీలో కూడా జార్జ్ రెడ్డి PDS గా నిర్వహించాం. అనేక రూపాల్లో ఆందోళన నిర్వహించాం. అప్పటి నుంచి ఈ సమస్య పరిష్కారం ఒకే దఫాలో మేము ఇచ్చేస్తాం. అదేవిధంగా బీసీ విద్యార్థులకు 10,000 ర్యాంకు నిబంధన ఎత్తేస్తాం. గ్రీన్ ఛానల్ ద్వారా అయితే 2008లో మనం కొట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చామో సీనన్న గారి నేతృత్వంలో, అప్పుడున్న జీవో నంబర్ 14 తరహా గ్రీన్ ఛానల్ ద్వారా ఎవ్రీ 6 months కు దాన్ని రివిజన్ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు కామన్ డిక్లరేషన్ లో మనకు మాట ఇచ్చి, దాని తర్వాత 30 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర, దొంగ నిద్ర నటిస్తూ ఇక్కడ విద్యార్థుల 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక మార్గాలుగా హెచ్చరించాం. ఇక్కడ ఉన్న విద్యార్థి మిత్రులకు తెలుసు, ముంగటున్న మీడియా మిత్రులకు తెలుసు. ఎందుకంటే ఈ రోజు నిన్నో మొన్నో పెట్టిన డిమాండ్ కాదు ఇది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 3 నెలల నుంచే మనం వెంబడిపడ్డాం. అనేక రోజుల నుంచి వాళ్ళను మేము అడగడం తెలుసుకున్నాం. ఎందుకంటే 14 లక్షల మంది జీవితాలు, దాదాపు ఈ రాష్ట్రంలో సగం శాతం కుటుంబాలకి యొక్క సంబంధించిన విద్యార్థులు. ఎక్కడైనా విద్యార్థుల చదువు అంటే మానవ వనరుల గుర్తింపుగా దాన్ని తీసుకురావాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా పేద విద్యార్థులు చదువుకోవాల్సిందే అని చెప్పి అనేక మార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాం. ధర్నాలు చేసినాం, రాస్తారోకులు చేసినాం. అదేవిధంగా అనేక మార్లు మంత్రుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా, నిన్నగాక మొన్న ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా సీనన్న గారి నేతృత్వంలో పోయి కలిసినప్పటికీ నల్గొండ సభలో ఆయన చెప్తాడు 100 కోట్లు ఇచ్చినామంట. మేము బుద్ధున్నారా మీకు? 8,000 కోట్ల పైచిలకు డబ్బులు మీరు పెండింగ్ పెట్టుకొని 100 కోట్లు ఇస్తే దేనికి సరిపోతుంది? ఒకవైపేమో విద్యార్థుల కోర్సులు అయిపోతున్నాయి, కాలేజీలో సర్టిఫికెట్ ఇయ్యాడు. మరోవైపేమో అనేక కార్పొరేట్ కాలేజీలు కబంధ హస్తాల కింద విద్యార్థుల భవిష్యత్తును బందీ చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్చుకుంది? కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తుందా? అంటే పేద పిల్లలు, బడుగుల పిల్లలు, SC, ST, BC మైనార్టీ పిల్లలు చదువుకోవద్దా? వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు కులవృత్తులే పోవాలన్నా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? జీవో నంబరు 7, 8, 9 తీసుకొచ్చి ఏం చేస్తారంటే వీడు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేద్దామని చూస్తాడు. అరే కాలేజీ యాజమాన్యాలకు పైసలు కడతామంటేనే వాడు అడ్మిషన్ అప్పుడు ఆగట్లేదు, ఎగ్జామ్ అప్పుడు హాల్ టికెట్ ఇవ్వట్లేదు. అసలు నువ్వు పోరగాళ్ళకు ఫీజులు వేస్తానే వాడు అవుతాడా? అంటే ఇది ఎంతవరకు కుట్ర చేస్తున్నారు? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, ఆర్డరు
లేదా పిల్లల దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకోరని. నేనేమంటా, ఆమె ఏదైతే కోర్టు ట్రెజరీ నుంచి జీతం తీసుకుంటుందా, వచ్చిన క్లయింట్ దగ్గర జీతం తీసుకుంటుందా? ఆమె కూడా ఏం చేయాలంటే కోర్టు ట్రెజరీ నుంచి జీతం తీసుకోవద్దు, క్లయింట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన కలెక్షన్ చేసుకొని లాయర్లను పెట్టుకొని జీతం తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసేది పోయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మందలించేది పోయి విద్యార్థులకి వసూలు చేసుకోవడం అంటే ప్రభుత్వము, కోర్టులు, అటు న్యాయస్థానాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులను బలి చేద్దాం అనుకుంటారు. ఎంతవరకు సమంజసం కాదు. ఎందుకంటే ఇది వేరే స్కీములు ఏదైతే మీరు కామారెడ్డిలో 421 హామీ ఇచ్చారు, 421 హామీలో 420 హామీలు లేట్ అయినా సరే కానీ ఇది పిల్లల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నది, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడి ఉన్నది. ఇలాంటివి మీరు ఆపడం సమంజసం కాదు. పోనీ నిజంగానే డబ్బులు లేవంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చింది. కేవలం 76,000 కోట్లు ఒకే దఫాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి కాంట్రాక్టర్లకు ఒకటేసారి రిలీజ్ చేసింది. 76 లక్షల కోట్లు ఇచ్చిన మీకు 8,000 కోట్లు మీ దగ్గర లేవా అని చెప్పి అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? నేను రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని, నేను చదువును ప్రేమిస్తా, కానీ పేద పిల్లలు చదువుకోవద్దని మీ ఉద్దేశమా? లేదా ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన? ఇది దుర్మార్గ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, విద్యార్థి వ్యతిరేక పాలన కాదా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. అనేక మార్లు చెప్తారు. ఇంతకుముందు మా సోదరులు అన్నట్టు ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నావు, లేకపోతే పంచు డైలాగులు వేసుకుంటున్నావు, మీరు మాట్లాడుకుంటున్నావు, మీరు రాజకీయ జిమ్మిక్కులు చేసుకోండి. మీరు ప్రతిపక్షాలు, ఇంకో పార్టీ, మీరు ఏం జిమ్మిక్కులు చేసుకుంటారో చేసుకోరు, కానీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, అదే విధంగా నిన్నగాక మొన్న చూస్తే ప్రభుత్వ భూములే 30,000 కోట్ల భూములు మీరు ఇప్పటికి 30,000 కోట్ల ప్రభుత్వ భూములు అమ్ముతారు, మళ్ళీ 29,000 కోట్ల అప్పుకు రెడీగా ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటారు, 4 లక్షల కోట్ల అప్పు చేస్తారు. అయినప్పటికీ 8,000 కోట్లు ఎనికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే మీరు వాంటెడ్లీ కావాల్సుకొని చేస్తున్న పని కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏమనంటే, నేను ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళి వచ్చిన, గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన, నాకు అందరి అవసరాలు తెలుసు, నేను నువ్వు అందరి ముఖ్యమంత్రివి కాదు, కార్పొరేట్ విద్యా సంస్థల ముఖ్యమంత్రివి, కొందరి ముఖ్యమంత్రివి. ఎందుకంటే మేము అనుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినప్పుడు నిజమే అనుకున్నాం, కానీ పాపం రాహుల్ గాంధీ గారికి నాలెడ్జ్ ఫుల్, ఇంప్లిమెంట్ నిల్ అయిపోయింది. కానీ పేపర్ ప్రకటనలకే ఆయన పరిమితం అయింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ సీనన్న నేతృత్వంలో ఏదైతే రేపు జేఏసీ బంద్ పిలిపించో దానికి విద్యార్థి సంఘాలుగా మేమందరం పూర్తి మద్దతు ప్రకటిస్తూ, అదే విధంగా మీరు ఖచ్చితంగా ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు ఒకే దఫాలు ఇవ్వాల్సిందే. జీవో నంబర్ 8/9 కొట్టేసి పాత పద్ధతిలో ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి. షరతులు లేని ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ కావాలి. నువ్వు ఇచ్చింది కాదు, నీ అయ్యి ఇచ్చింది కాదు, మేము కొట్లాడి పెట్టించుకుంది. పేద విద్యార్థుల హక్కలు ఎవరిచ్చే భిక్షం కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మేము కట్టే పన్నుల ద్వారా ప్రజలు నడుస్తున్నాయి. నువ్వు తీసుకునే జీతము, నువ్వు తిరిగే కారు, నువ్వు వాడే ఫోను, నీ పిఏ, నీ గన్మెన్ మేమిచ్చిన భిక్షరా నాయన. మా పిల్లలకు ఫీజులు ఇవ్వమంటే నువ్వు ఇంత డ్రామాలు, నాటకాలు, ఎక్కడ లేని కమలాసనం మించిన డ్రామాలు ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్స్ ఒకే దఫాలో ఇవ్వకపోతే మాత్రం రాష్ట్రాన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున దిగ్బంధిస్తాం. రేపు జరగబోయే బంద్ను కూడా మేము ఏమంటున్నామంటే, ఇప్పటికే సీనన్న గారితోని డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, జూనియర్ కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా సంప్రదింపు చేశారు. మేము చెప్పేది ఒకటే, ఇది మన పిల్లల గురించి, ఇది మన భవిష్యత్తు గురించి, ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు కూడా ఎవరి వారు ఇండివిజువల్ గా, ఎందుకంటే మీ కాలేజీలు నడుస్తలేని సంగతి కూడా మనందరికీ తెలుసు, మీరు కూడా బాధలలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి మీరు స్వచ్ఛందంగా బంద్ చేయాలి. ఎక్కడ కూడా విద్వేషపూరితమైన చర్యలను, ఇటు విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టొద్దని, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు కూడా మనం చాలా శాంతియుతంగా, శాంతి పద్ధతులను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే కొంతమంది కార్పొరేట్ కాలేజీలు కొన్ని జిమ్మిక్కులు, డిమ్మిక్కులు చేసుకుంటారు నా కొడుకులు. అప్పుడప్పుడు మన విద్యార్థి సంఘాలు పోయి వాళ్ళని హెచ్చరిస్తారు. కాబట్టి అన్నిటిని మనం దాటుకొని పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా మన పోరాటం చేయాలి. అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు అన్ని పూర్తి స్థాయిలో బంద్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ మంత్రులు, ఏ ఎమ్మెల్యేలు తిరగరు. ఇప్పుడే విచ్చేసిన మా లింగస్వామి ఓయి విద్యార్థి జేఏసీ చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తారా, రాష్ట్రంలో గద్దె దిగుతారా అనే నినాదంతో ముందుకు పోతాం. కాబట్టి ఇక్కడ వచ్చిన విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మలింగ లింగస్వామి మన ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు విచ్చేసినటువంటి రేపటి బంద్కు
సన్నాహక సమావేశం, అఖిలపక్ష సమావేశానికి ఇచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న ఆత్మీయులు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు అన్న గుజ్జ కృష్ణ గారికి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు విక్రమ్ గారికి, అదేవిధంగా కులకచర్ల శ్రీనివాస్ గారికి, మా తోటి విద్యార్థి నాయకులు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, ఇతర ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ బీసీల హక్కుల గురించి కానీ పోరాటం జరుగుతూ ఉన్నది. ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గారు గత 6 నెలల కిందటనే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ జూనియర్ కాలేజీలకు కానీ కొన్ని విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కానీ చాలా రోజులు గడుస్తున్నా కూడా ఇంజనీరింగ్ యాజమాన్యాలకు కూడా అదే గందరగోళమైన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా జూనియర్ కాలేజీలకు అదేవిధంగా అదే పరిస్థితి. పిడిఎస్ సుమంత్ గారు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరసింహనాయక్ గారు, అదేవిధంగా మా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు అన్న వెంకటస్వామి గారు, అదేవిధంగా మిగతా మిత్రులు, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈ విద్యార్థి సమస్యలు కాబట్టి విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు మాట్లాడారు. మళ్ళీ ఆ విషయాలు మాట్లాడి మీ సమయాన్ని వృధా చేయకుండా వేరే ఈ రియంబర్స్మెంట్ ఇష్యూ మీద కొత్త విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా 2008లో అందరం కలిసి పోరాడితే ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంది? ప్రతి పేదవాడు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి పేదవాడు ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. 2008లో వచ్చింది. తెలంగాణ వచ్చే నాటికి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ స్కీము పూర్తిగా అమలు జరిగింది. దీనివల్ల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఫీజుల రియంబర్స్మెంట్ వల్ల ఒక విద్యా విప్లవం వచ్చింది. దాంతో సామాజిక విప్లవం మొదలైంది. అంటే ఒకప్పుడు డాక్టర్ చదవాలంటే, ఇంజనీర్ చేయాలంటే, పెద్ద కోర్సులు చేయాలంటే డబ్బున్న వాళ్ళకే అవకాశం ఉండేది. డబ్బు లేని వాళ్ళు కుల వృత్తులలో మగ్గిపోవడమో, లేదా తాత చేసిన పనికో, తండ్రి చేసిన పనికో, లేదా నాన్ టెక్నికల్ వర్క్ చేయడమో రకరకాలుగా ఉండే. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చిన తర్వాత లక్షల మంది విద్యార్థులు ప్రపంచమంతా ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచమంతా ఎంఎస్కు పీజీలకు పోయి చదువుకునేటువంటి అవకాశం వచ్చింది. ప్రపంచంలో స్థిరపడే అవకాశం వచ్చింది. ఒక బ్రహ్మాండమైనటువంటి విప్లవం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అవగత ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ స్కీమ్ని ఇంకా విస్తృతపరుస్తారు, ఇంకా దీన్ని చట్టబద్ధంగా చేస్తారని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కు పీకల్లోతు కష్టాలు వచ్చినాయి. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం, అదేవిధంగా ఈ పేదవాళ్ళు చదువుతున్నారు అనేది ఒక కుట్రతోటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థులు చదువుకుంటున్నారనే కుట్రతోటి ఈ ఫీజు రియంబర్స్మెంట్కు ఎట్లా ఎగనామం పెట్టాలి, దీన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి, దీన్ని ఏ విధంగా దశల వారీగా రద్దు చేయాలనే విషయాన్ని ప్రభుత్వాలు కుట్ర చేస్తాయి.
దానిలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ర్యాంకు నిబంధన పెట్టారు. మొత్తం ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు మొట్టమొదటిసారి 10,000 ర్యాంకు నిబంధన పెట్టారు. ఆ తర్వాత మేము బి కేటగిరీకి ఇవ్వం, సి కేటగిరీకి ఇవ్వం, ఏ కేటగిరీకి ఇస్తామని పెట్టారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు 1,50,000 ఆదాయం లోపు ఉన్న వాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మళ్ళీ ఫీజుల రియంబర్స్మెంట్ స్పాట్ అడ్మిషన్లకి అని అన్నారు. స్పాట్ అడ్మిషన్లకి అని అన్నారు. మళ్ళీ ఫీజుల రియంబర్స్మెంట్ మీద కాలేజీ యజమాన్యాలు ఫీజులు కోర్టులో పోయి ఫీజులు పెంచుతున్న కొద్దీ పెంచాలి, కానీ మేము కేవలం 35,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అంటే మీరు చూడండి, 100% కాలేజీలో విద్యార్థులు చదువుకుంటే అందులో 100% అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ మేనేజ్మెంట్ కోటాకి ఏమన్నారు, అలా 30% పోయింది, 70%కి వచ్చింది. స్పాట్ అడ్మిషన్లకి ఏమన్నారు, స్పాట్ అడ్మిషన్ 10% పోయింది, 60కి వచ్చింది. ఉద్యోగుల పిల్లలకు, అటెండర్ పిల్లలైన ఉద్యోగులు అంటే కలెక్టర్లు కాదు, ఎస్పీలు కాదు, అటెండర్ల పిల్లలకు, ఆర్టీసీ కార్మికుల పిల్లలకు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఇవ్వనన్నారు, అది పోయింది. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పి 1,50,000 ఇన్కమ్ క్రైటీరియా పెట్టి అది పోయింది. లాస్ట్కు 100% ఇవ్వాల్సినటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ 70%కి వచ్చింది. 70% నుంచి ఇప్పుడు 40% ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ 40%లో కూడా 10,000 ర్యాంకు నిబంధన పెట్టింది. ఈ 10,000 ర్యాంకు నిబంధన పెడితే ఒక మంగళోళ్ళ అమ్మాయి మా దగ్గరికి వస్తారు రోజు. ఒక సంచార జాతుల అమ్మాయికి 11,200 సీట్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది. ఆమెకు వాసవి కాలేజీలో సీట్ వస్తుంది కౌన్సిలింగ్ లో, ఏ కేటగిరీ కింద. కానీ వాసవి కాలేజీలో ఉన్న ఫీజు ఎంత, 1,30,000 1,40,000. నువ్వు వాసవి కాలేజీలో జాయిన్ కావాలంటే 35,000 ఓను, మిగతా పైసలు కట్టు, అంటే దాదాపు 1,00,000 రూపాయలు కట్టాలి. ఆ అమ్మాయి సంచార జాతుల అమ్మాయి 1,00,000 రూపాయలు కడతదా, కట్టదు. కాబట్టి ఆ అమ్మాయి సీట్ వదులుకు. తర్వాత 10,000, అంటే అమ్మాయికి 9,000 వచ్చింది. తర్వాత 11,000 వచ్చిన ఒక బీసీఏ కేటగిరీ మంగళోళ్ళ అమ్మాయికి 11,000 వస్తే 10,000 ర్యాంకు నిబంధనతోటి అసలు కాలేజీలో జాయిన్ కాలే. ఇట్లా ఫీజుల రియంబర్స్మెంట్కు తెలంగాణ వచ్చిన తర్వాతనే రద్దు చేయాలని తెలంగాణ పాలకులు కుట్రపండారు. దీన్ని స్పష్టంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలవుతుంది. ప్రతి సంవత్సరం ఫీజుల రియంబర్స్మెంట్, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న 2 ప్రభుత్వాలు ఫీజుల రియంబర్స్మెంట్ కు మాత్రం ఇబ్బందులు పెడతలేదు, అక్కడ అమలవుతుంది. కానీ ఇక్కడ విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కాసోజు శ్రీకాంతాచారి నుంచి సిరిపురం యాదయ్య వరకు 1,100 మంది విద్యార్థులు బలిదానాలతో చేసి వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఏ విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను అదే విద్యార్థుల మీద శటకోపం పెట్టి మీరు చదువుకోవడానికి వీలు లేదు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీకు అమలు చేయమని చెప్పకనే చెప్తుంది. అందులో భాగంగానే మొదటగా ఏం చేసిర్రు, ఫాస్ట్ అనే పథకం తీసుకొచ్చారు గత ప్రభుత్వం. ఫీజుల రియంబర్స్మెంట్ అది ఫాస్ట్ అనే పథకం అన్నారు. ఆ తర్వాత ఫాస్ట్ అనే పథకంలో కుట్ర ఉంది అని చెప్పగానే మళ్ళీ వెనకకు పోయి, ఆ తర్వాత ఏం చేసిర్రు, బకాయిలు గ్రీన్ ఛానల్లా మీకు విద్యార్థి సంఘాలకు అందరూ తెలుసు, అయినా గుర్తు చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ గ్రీన్ ఛానల్ పెట్టిండు. ఇప్పుడు ఆంధ్రన తెలంగాణ పక్కన పెడితే ప్రతి 3 నెలలకు ఒకసారి స్కాలర్షిప్లు ఫీజులు విద్యార్థికి ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులకు మాత్రం ఆసరా పెన్షన్లు 2వ తారీఖు ఇస్తారు. ఓకే, ఇవ్వండి, మా తల్లులే వాళ్ళందరూ. ఉద్యోగుల జీతభత్యాలు 2వ తారీఖు ఇస్తారు. ముఖ్యమంత్రి జీతం
తప్పకుండా 1వ తారీఖు నాడు సాయంత్రం వరకు డ్రా చేసుకుంటాడు. మంత్రుల జీతాలు, ఎమ్మెల్యేల జీతాలు, ఐఏఎస్ల జీతాలు, ఐపీఎస్ల జీతాలు 1వ తారీఖు నాడు తీసుకుంటారు. మరి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి నెల ఇవ్వలేరా? పోనీ 3 నెలలకు ఒకసారి ఇవ్వలేరా? అంటే పాలకులకు, అగ్రకుల పాలకులకు మనసు ఒప్పలే. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలనే మనసు లేదు. ఇందులో ప్రధానంగా రెండు మనం లోతుగా కొద్దిగా సమయం ఎక్కువ పోయింది, ఒక 5 నిమిషాలు తీసుకుంటా. ఇందులో 2 రకాలు. ఒకటి, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 1000 కోట్లు ఇస్తే మనకు వచ్చే లాభం ఏంది అని బేరే చేసుకుంటాం. మాకేమన్నా కమిషన్లు వస్తాయా? రావు. మాకు కమిషన్ రాని మేమెందుకు ఇవ్వాలి? కాంట్రాక్టర్లకు లేదంటే వ్యాపారస్తులకు లాభసాటిగా చేసేటువంటి వాళ్లకు కమిషన్లు వచ్చే వాటికి ఇస్తే మాకు పర్సెంటేజ్లు వస్తాయి. పిల్లలకు, విద్యార్థులకు ఫీజులు ఇస్తే మాకేం పర్సెంటేజ్ వస్తుంది? ఇప్పుడు 8,000 కోట్లు ఇవ్వాలి ఫీజుల బకాయిలు. 8,000 కోట్లు ఇవ్వాలంటే ఇస్తలేరు. ఎందుకంటే 8,000 కోట్లలో 8 రూపాయలు కూడా వాళ్ళకి పర్సెంటేజ్ పోదు. అదే ఇంతమంది విక్రమ్ చెప్పినట్టు 72,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. అందులో 10% చూసుకున్నా అంటే 10% పైన కింద వస్తా ఉంటే మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, అన్న కాంట్రాక్ట్ పెట్టేదానికంటే ఉట్టిగా ఇంట్లో కూర్చుంది మేలు. ఎందుకంటే ఫస్ట్ 5 సీటు, తర్వాత మంత్రులు, ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ, ఎవడైనా దబుక్కున అక్కడ ఎమ్మెల్సీ. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మళ్ళీ బిల్లులు చేసినాక అధికారులు కిందో నుంచి అటెండర్ కానించి ఐఏఎస్ వరకు ఓలావ్ 100% కాంట్రాక్ట్ ఇస్తే 40% కూడా ఖర్చు పెట్టలేకపోతున్నామని చెప్తుంది. మరి ఇది అట్లా కాదు కదా ఫీజు రియంబర్స్మెంట్. సరే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వలే. కేసీఆర్ గారు ఫీజులు ఇవ్వనందుకు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. స్కాలర్షిప్లకు 0. ఇవాళ గత ప్రభుత్వము 2 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయింది. ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 అకాడమిక్ ఇయర్ కావస్తుంది. వీళ్ళు బకాయిలు పెట్టారు. 4.5 సంవత్సరాలుగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఎట్లా చదువుకుంటారు? మీకేమో నెల జీతాలు కావాలి, అలవెన్స్లు కావాలి, టీఏలు కావాలి, డిఏలు కావాలి, క్వార్టర్స్ కావాలి. ఇవాళ బట్టి విక్రమార్క గారు, కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు. మరి మీ బట్టి విక్రమార్క గారు ఖాళీ ఎమ్మెల్యే క్వార్టర్స్ రిపేర్కే 1,30,00,000 డ్రా చేసుకున్నారు. ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ కు ఏ ప్రగతి భవన్ బద్దలు కొడతామన్నారో అదే ప్రగతి భవన్లు ఉంటున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూలే భవన్లు ఉండొచ్చు కదా. ఆయన మళ్ళీ క్యాంప్ ఆఫీస్ అని ఆయన కొన్ని 100 కోట్లు పెట్టి ఆయన యూసుఫ్లో ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటాడు. అంటే ఇక్కడ వాళ్ళ విషయాలకు వచ్చినట్టయితే వాళ్ళు 100 కోట్లు డ్రా చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చే వరకల్లా మమ్మల్ని కోసిన రూపాయలు లేవు, మా దగ్గర డబ్బులే లేవు, మేము ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోపో అంటారు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, బీసీ సంఘాలు ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల నుంచి అడుగుతున్నాం ఫీజుల బకాయిలు ఇవ్వండి అని. ఒక్క సింగిల్ ఎంపీఏలే 15 రోజులు కాలేజీలు బంద్ పెట్టిర్రు, రూపాయి ఇయ్యలే. కాలేజీ వాళ్ళని బెదిరిస్తాడు, మీరు ఎట్ట నడిపిస్తారో నేను చూసుకుంటా రేవంత్ రెడ్డి గారు. కాలేజీ వాళ్ళని బెదిరిస్తాడు. అదేవిధంగా బడ్జెట్లో చిల్లి గవ ఇవ్వడు. ఇవాళ ప్రభుత్వము ప్రభుత్వం చేసినటువంటి కుట్ర వల్ల ఇలా ఆంధ్రజ్యోతిలో మీకు చూపిస్తా. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ఏంటంటే నువ్వు గిచ్చినట్టది నేను ఏడ్చినట్టు చేస్తా. యజమాన్యాలను కోర్టుకు పంపించింది. కోర్టుకు పంపించి వాళ్ళకు అనుకూలమైన తీర్పు యజమాన్యాలకు రావాలి, విద్యార్థులకు వ్యతిరేకమైన తీర్పు రావాలి. పేషెంట్
కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది కూడా అదేనట మందు. పేషెంట్ అదే కోరుకుంటాడు, డాక్టర్ కూడా అదే మందు ఇస్తాడు. ఇవాళ ఏమని వచ్చింది హైకోర్టులో? విద్యార్థుల వద్దనే ఫీజులు వసూలు చేయొచ్చు అని హైకోర్టు తీర్పు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇవాళ హైకోర్టులో కేసు నడుస్తుంటే 14 లక్షల మంది పేద విద్యార్థుల ఇష్యూ హైకోర్టులో కేసు నడుస్తుంది. గౌరవ న్యాయమూర్తి ద్వారా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. ప్రభుత్వం కనుక కోర్టులో నెగ్గాలనుకుంటే మీరందరూ ఒక్కసారి గమనించండి, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం కనుక కోర్టులో కేసులు నెగ్గాలనుకుంటే కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ న్యాయవాదులను కాదని దేశంలోనే పేరొందినటువంటి న్యాయవాదులను తీసుకొచ్చి కోర్టులలో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. కోట్ల రూపాయలు పెట్టి మనం ఏమంటున్నాం? ఫీజు రియంబర్స్మెంట్ మీద కోట్ల రూపాయలు పెట్టి బయట న్యాయవాదులు అవసరం లేదు. కనీసం మీరు నియమించినటువంటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అన్నా ఈ కళాశాలలో, ఈ కోర్టులలో, ఈ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ మీద తీర్పు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ అవుతలేడు? ఇప్పుడు 5 నెలలు అయింది, 5 నెలలుగా విచారణ జరుగుతుంది. 5 నెలలుగా అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున ఎందుకు బలమైన వాదన వినిపిస్తలేరు? ఎందుకు వినిపిస్తలేరంటే, ఒకవేళ వాదన వినిపిస్తే ఫీజు రియంబర్స్మెంట్ మీద అనుకూలమైనటువంటి విద్యార్థులకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. కాబట్టి విద్యార్థులకు వ్యతిరేకమైన తీర్పులు రావాలి కదా. ఎవరినో ఒక అడ్వకేట్ ని తోలుతున్నారు, ఆర్గ్యుమెంట్ బలహీనమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇలా కోర్టుల తీర్పు ఏమని వచ్చింది? విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని. ప్రతి కాలేజీలో ఏం చేశారంటే విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చు అనే వచ్చినటువంటి మధ్యంతర జడ్జిమెంట్ మీద ప్రతి కాలేజీలో ఏం చేసిర్రు? ప్రతి గేట్ కట్టేసుకురిగా. ఇంకా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యదు, అది హైకోర్టులో చెప్పింది. మీరు ఫీజు కట్టాలని చెప్పి వాళ్ళు గేట్లకు అతికి పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం జీవో నెంబర్ 7 ఇచ్చింది, తూతూ మంత్రంగా తుమ్మిత ఊసిపోయే ముక్కు లెక్క ఆ జీవో ఇచ్చింది. ఆ జీవో హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు 8-9 ఇచ్చింది, 8-9 కూడా స్టే ఇచ్చింది. ఇంకా ఇప్పుడు ఎంసెట్, ఎఫ్సెట్, ఎడ్సెట్, లా సెట్, ఐ సెట్, ఈ సెట్, అన్ని సెట్ల అడ్మిషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమొస్తుంది? ఫీజు ఎగ్జామ్షన్స్ ఇస్తూ అలాట్మెంట్ ఎడయాలి. ఇప్పుడు ఇయ్యరు. విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఫీజు ఆ 35,000 రూపాయలు కడితేనే అడ్మిషన్ ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. అంటే ఇలా నేను చెప్పేది కాదు, ఇలా ఆంధ్రజ్యోతిలో ఎఫ్సెట్ కౌన్సిలింగ్ కు 50,000 మంది దూరం. ఇలా చూడండి, మీరు అందరు చూసి ఉండొచ్చు. ఎఫ్సెట్ అంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇయ్యదని తెలిసి ఎంసెట్ కు 90,000 మంది, 93,000 మంది ఎగ్జామ్ రాదు. సారీ, ఎంసెట్ కు 93,000 మంది పాస్ అయ్యారు. ఎంసెట్ 93,000 మంది పాస్ అయితే ప్రతి సంవత్సరం ఏం చేసేదంటే కనీసం 90,000 మంది అన్న కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేది. ఇక్కడ అందరు విద్యార్థి నాయకులు ఉన్నారు. 90,000 మంది అటెండ్ అయ్యేది. ఈ సంవత్సరం 50,000 మంది ఎంసెట్ పాస్ అయినా కూడా 50,000 మంది కౌన్సిలింగ్ దూరంగా ఉండట. ఎందుకు? ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యదు, మా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవు, చదువుకుందామంటే మాకు ఆర్థిక వెసులుబాటు లేదు. కాబట్టి ఈ 50,000 మంది రేపు కుల వృత్తులకు మగ్గి వెళ్ళిపోతారు. ఉన్నత చదువులు రావు, వీళ్ళకు పెద్ద చదువులు చదువుకోరు. వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఎంత కుట్ర ఉంది? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. ఇదే పేపర్లా, ఆంధ్రజ్యోతిలో ఇదే పేపర్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇదే రోజు ఏం చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గర 7,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈరోజు 7,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ పేపర్లో ఉంది. 7,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. మరి ఈ అప్పు ఎవరు జేబులు నింపుతారు? అయ్యో, ఇది 7,000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం. 7,000 కోట్ల అప్పు తీసుకుంది. ఈ అప్పు తీసుకున్నది ఫీజు రియంబర్స్మెంట్కి ఇస్తే మొత్తం బకాయిలైన వెళ్ళిపోతాయి కదా. ఫీజు రియంబర్స్మెంట్ సవ్యంగా జరుగుతుంది కదా. 14 లక్షల మంది జీవితాలు
రోడ్డు మీద పడకుండా వాళ్ళు చదువుకుంటారు కదా. అంటే ప్రభుత్వం కావాలని ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయాలని కుట్రతోటి ఇవాళ ఈ విధంగా వ్యవహరిస్తుంది. దీనిని మనం అందరం కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఎదుర్కోకపోతే మాత్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం లేదు. అందుకోసమే విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, ఎస్ఎఫ్ఐ కానీ, ఏబీవీపీ కానీ, పీడిఎస్యు కానీ, బీజేవైఎం కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం కానీ, ఓయూజేఎస్ నుంచి రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. మేము పార్టీలకు ఖచ్చితంగా ఉన్నోళ్ళం. అందుకనే ఈ వేదిక ఇది పార్టీలకు ఖచ్చితంగా ఉన్న వేదిక. మేము ఏ పార్టీకి దగ్గర కాదు, ఏ పార్టీకి దూరం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సమాజం ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ తరపున కొట్లాడడానికి మొన్న సచివాలయం ముట్టడించడం, అంతకుముందు కలెక్టరేట్లను ముట్టడించడం, అంతకుముందు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చడం, చీఫ్ సెక్రటరీని కలిసినాం, ఆ తర్వాత మొన్న బట్టి విక్రమార్క గారికి కలిసినాం, ఆ తర్వాత రేపు 2వ తారీఖు నాడు కాలేజీలకు బంధు పిలిపినవ్వడం జరిగింది. ఈ కాలేజీల బంధుకు మేము ఓట్ల కోసమో సీట్ల కోసమో ప్రయోజనాల కోసం ఇయ్యలే. సరే, రాజకీయ పార్టీలు రాజకీయ ఎజెండా ఉంటాయి, ఓట్ల రాజకీయాలు ఉంటాయి, చేయాల్సింది. ఇవాళ రాజకీయ పార్టీ అన్నప్పుడు చేయాల్సింది, అది కంపల్సరీ. కానీ మేము కేవలం విద్యార్థుల కష్టాలు చూసి, వాళ్ళ కన్నీళ్లు చూసి, వాళ్ళ బాధలు చూసి, నేను చివరిగా చెప్తున్నా, ఎంత బాధ అంటే ఒకరోజు నైట్ అంతా నిద్రపట్టలే. ఒక నల్గొండ జిల్లాకు సంబంధించిన దళిత విద్యార్థి, ఒక బీసీ విద్యార్థి హైదరాబాద్ లో పేరొందిన ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అనుకురు, ఫస్ట్ ఇయర్ రాలే, సెకండ్ ఇయర్ వస్తుంది అనుకురు, రాలే. కాలేజీలో వాళ్ళని మీరు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, మీకు హాల్ టికెట్ ఇవ్వమని చెప్పారు. అప్పుడు ఫీజు కట్టాలంటే ఏం చేయాలి? ఇంజనీరింగ్ టాప్ కాలేజ్ చదివినటువంటి విద్యార్థులు జొమాటో స్విగ్గీలో జాయిన్ అయ్యారు. జొమాటోలో స్విగ్గీలో జాయిన్ అయ్యి వనస్థలిపురంలో ఒకరు ఆర్డర్ పెడితే నైట్ 11:25 ఆ ఇంటికి వాళ్ళు బిర్యానీ ఆర్డర్ పెడితే ఆ జొమాటో బండి బైక్ తోలుకొని పోతుంటే ఒకడు తాగి వచ్చి ఆ బైక్ని గుద్దేసింది. 2 స్పాట్ చనిపోయి. ఆ తల్లి ఏడుస్తుంది. అంటే ఏం ఏడుస్తుందంటే, బిడ్డ పట్నం పోయి మీరు పెద్ద చదువు చదివి ఇంజనీర్లై గొప్పోలై మన ఇంటికి వస్తాం అనుకుంటే శివాలయం వస్తుంది ఆ బిడ్డ అని ఏడుస్తుంది. మరి చావులకు ఎవరు కారణం? ఫీజు రియంబర్స్మెంట్ రాక రాష్ట్రంలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే అనేక మంది, దాదాపు లెక్కలు లేవు కానీ వేల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారు, మానసికంగా కుంగిపోయి. ఇక ఇట్లా ఎంసెట్ చూపించడం, మొన్న రేపు ఎంబీఏకు, ఎంసీఏకు, పీజీకి అందరు దూరం అవుతారు. ఇక ఎంసెట్లనే 50,000 మంది దూరం అయిపోయి ఫీజు రియంబర్స్మెంట్ రాక. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నోరు తెస్తే మాది ప్రజాప్రభుత్వం, మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిచ్చినామంటాడు. నేను అంటున్నా, ఇవాళ మీది ప్రజాప్రభుత్వం అయితే ప్రజల ఆకాంక్షలు ఎందుకు గుర్తిస్తలేరు? మేము ఉద్యమాలు చేసే వరకు ఎందుకు తీసుకొస్తున్నారు? కాబట్టి ఇది శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అందరు కలిసికట్టుగా చేసేటువంటి ఈ ఉద్యమానికి మీరందరూ మీ పార్టీలుగా, ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా మీరు చేసినప్పుడు మేము మద్దతు ఇస్తాం. గతంలో ఇచ్చినాం, భవిష్యత్తులో ఇస్తాం. మేము చేసినప్పుడు కూడా మీరు మద్దతు ఇవ్వండి. అంతిమంగా లక్ష్యం ఒకటే, ఈ విద్యార్థి సమాజాన్ని కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ అమలవుతుందో ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేసుకోవాలి. పేద విద్యార్థుల చదువుకు మన విద్యార్థి పిలుపునిచ్చి ఫీజు రియంబర్స్మెంట్ రావాలని చెప్పేసి పేద విద్యార్థులు, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందాలనే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన బీసీ విద్యార్థి సంఘానికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నేను భారతీయ జనతా పార్టీ మీడియా అధికార ప్రతినిధిగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చాను. అదేవిధంగా నేను ఉస్మానియా యూనివర్సిటీ ఒక రీసెర్చ్ స్కాలర్గా పూర్తి చేసిన డాక్టరేట్గా ఈ యొక్క ఉద్యమానికి పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాము. చాలా సంవత్సరాలుగా బీసీ విద్యార్థి సంఘం కావచ్చు, అనేక విద్యార్థి సంఘాలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో
ప్రతి సంవత్సరం జూన్ వచ్చిందంటే ఇదే కొట్లాట. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం, సర్టిఫికేట్లు కాలేజీలో ఉంచుకోవడం, యజమాన్యాలు కూడా వాళ్ళకి ఫీజులు సరైన సమయానికి అందక సరైన బోధనా సిబ్బంది కూడా లేకుండా కళాశాలను నడిపే పరిస్థితి లేకుండా వాళ్ళు చాలా కళాశాలలు కూడా మూసుకునే పరిస్థితికి వచ్చింది. గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా దీన్ని పూర్తిగా ఎత్తేసే ఆలోచన ధోరణి ఏమో ఏదైతే ఉందో అది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా ఉంటే విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులకు దూరమై గ్రామాలలో బిక్కుబిక్కుమంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ని ఒక ఖర్చుగా భావిస్తూ ఉన్నాయి. కానీ అది ఖర్చు కాదు, భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా భావించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు పెడితే నీకు ఈ రోజు డబ్బు రాకపోవచ్చు, కానీ ఒక విద్యార్థి ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే తన కుటుంబం ఆర్థికంగా స్థిరపడంతో పాటు ఆ ఆర్థికంగా స్థిరపడితే రేపు ఆ ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తించాలి. ఇంతకుముందే అన్న జాగర్శీలన్న మాట్లాడుతూ విద్యార్థులందరికీ కూడా ఫీజులు సకాలంలో అందగా చాలా మంది స్విగ్గీ జొమాటోలు నడుపుకుంటూ ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంటే ఈ సమాజం కూడా ఒక్కసారి విద్యార్థులందరి తరఫున కూడా ఆలోచన చేయాలి. గతంలో మనం ఈ రాష్ట్ర సాధన కోసం ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి అనేక మంది విద్యార్థులు, ఎంతో మంది విద్యార్థులు ఈ యొక్క ఉద్యమానికి ఊపిరిగా నిలబడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం అదే విద్యార్థులని తుంగలోకి తొక్కి వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసే విధంగా చేస్తా ఉంటే దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా విద్యార్థుల పక్షాన నిలబడాలని చెప్పేసి మేమందరినీ కోరుతా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతకుముందు కన్నా చెప్పాడు, ఎమ్మెల్యేలకు వస్తాయి జీతాలు 1వ తారీఖు, ఎంపీలకు వస్తాయి జీతాలు, మంత్రులకు వస్తాయి జీతాలు 1వ తారీఖు, అదేవిధంగా ప్రతి ఉద్యోగి కూడా, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కూడా 1వ తారీఖు జీతం వస్తుంది. కానీ ఈ యొక్క భావి భారత నిర్మాతలైనటువంటి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు వాళ్ళ చదువుకోవడం కోసం వాళ్ళకు వచ్చే హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును కాలవస్తుందని ప్రభుత్వాలు ఒక్కసారి విద్యార్థుల తరఫున ఆలోచించాలి. భవిష్యత్ తరాలను నాశనం చేయొచ్చని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నెలవారీగా లేకుంటే 3 months ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు లెక్కలు చూసుకుంటే దాదాపు 10,000 కోట్ల పైగా చిలుకున్నటువంటి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో కాలేజీ ఆఖరికి ఇంజనీరింగ్ కాలేజీ మొత్తం బంద్ పెడితే ఒక విడతలో 600 కోట్లు, ఇంకో విడతలో 300 కోట్లు, మొత్తం 900 కోట్లు విడుదల చేయడం జరిగింది. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ, 900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ? వాళ్ళు ఫీజులు చెల్లించకుంటే కాలేజీ యజమాన్యాలు కాలేజీ ఏ విధంగా నడపాలి, విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి, ఉన్న విద్య కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఎట్లాగో ఉద్యోగాలు ఇస్తలేవు. మొన్న SBI మన బ్యాంక్ ఉద్యోగాలు పడ్డాయి. బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ డిగ్రీ సర్టిఫికేట్ మేము అప్లోడ్ చేస్తేనే అప్లై అవుతుంది. కనీసం అప్లై చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్న దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి యావత్తు ఈ తెలంగాణ మొత్తం కూడా ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయే బంద్ ఏదైతే ఉందో ఆ బంద్కు పూర్తి మద్దతు తెలపాలి. యాజమాన్యాలు కూడా దీనికి సహకరించాలి. ప్రభుత్వాన్ని పేద విద్యార్థులతో తెలంగాణ